వెల్దుర్తి మండల ఎంపీడీఓ కార్యాలయాన్ని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని వివిధ విభాగాల పనితీరు, నిర్వహణ, రికార్డుల నిర్వహణ, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు సకాలంలో అందించారని, పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యాలయ నిర్వహణలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ తనిఖీల్లో తూఫాన్ డిఎల్పీఓ సాయిబాబా, వెల్దుర్తి ఎంపీడీఓ విఘ్నేశ్వర్, జెడ్పీ సీఈఓ వెంట ఉన్నారు. నమస్కారం. ఇప్పుడు ఈరోజు అనుకోకుండా సడన్ గా మండల పరిషత్ కార్యాలయం సందర్శన జరిగింది. రికార్డ్స్ వెరిఫై చేసినాం. స్టాఫ్ అటెండెన్స్ టైంలో వస్తారు లేదు చూడడం జరిగింది. క్యాష్ బుక్స్ కానీ చూడడం జరిగింది. అప్డేట్ ఉన్నాయి, ఇష్యూ లేదు. బట్ అలాగే మండల స్థాయి జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇప్పుడే వాటి మాట్లాడడం జరిగింది. అయితే ఆన్గోయింగ్ ఉన్నాయి. ఇందిరా మైండ్లో ప్రోగ్రెస్ కానీ, లేకపోతే మా వనవచ్చం కానీ, అట్లాగే జలసిరి కింద ఉన్నటువంటి కాంపౌండ్స్ వ్యక్తిగత ఇంక్లూడింగ్తో పూర్తి చేయమని చెప్పడం జరిగింది. దానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని దాని ప్రకారం వెళ్తున్నాం. ఎక్కడ ఇష్యూ లేకుండా సెక్రటరీతో మాట్లాడి ఎప్పటికప్పుడు మనం ప్రోగ్రెస్ చేసి గవర్నమెంట్ అయితే మాకు టార్గెట్ ఇస్తుందో దాని ప్రకారం పూర్తి చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతానికి అయితే తెలియదు. ఇంకో సజెషన్ ఇవ్వడం జరిగింది ఎట్లా ఇంప్రూవ్మెంట్ చేయాలి వారిని. అది కూడా ఎంపీడీ వారితో మాట్లాడి మిగతా కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతానికి ఇష్యూస్ లేవు. ఇంటి కూడా రెక్టిఫై చేసుకుని ప్రజలకు మంచి మెరుగైన సేవలు అందించడానికి కానీ ఎప్పుడైతే టైం టు టైం అందించడానికి ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే వర్షాకాలం సీజన్ కాబట్టి కొద్దిగా అంటువ్యాధుల మీద ఒకటి ఇంపార్టెంట్. రెండవది సురక్షితమైన తాగునీరు. గ్రామాల లోపల కోఆర్డినేషన్ చేసినటువంటి తాగునీరు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఒక సమగ్ర ప్రణాళిక తయారు చేస్తాం. ఇది ఈరోజు గ్రామ పరిస్థితి ఉంది. ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలంటే 2 years ఏం చేయాలనేది సమగ్ర ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారి ఆదేశానుసారం తయారు చేస్తాం. అది కూడా ప్రోగ్రెస్ మాట్లాడడం, అది కూడా వర్క్ అంతా అయిపోయింది. ఒకసారి చర్చించి గ్రామంలో ఇప్పుడు పరిస్థితి ఉంది. రేపు భవిష్యత్తు 3 ఏళ్ళలో ఇంకా గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలనేది ఆ ప్రణాళిక ఒక ముఖ్య ఉద్దేశం. అది కూడా తయారు చేస్తాం. అది కూడా స్టార్ట్ అయిపోతుంది. ముఖ్యంగా జలసిరి ఈసారి ఇల్లు ప్రాబ్లం వచ్చింది కాబట్టి జలసిరి కింద నీరు ఇంకే మార్గం. ముఖ్యంగా భూగర్భ నీటి మట్టం పెంచాలంటే ఖచ్చితంగా మనం పర్ఫెక్షన్ చేయాలి. నీటిని ఇంకే మార్గం చేయాలి. అందులో భాగంగానే వ్యక్తిగత ఇంప్రూవ్మెంట్స్ కానీ, మన కాంపౌండ్స్ కానీ, కమ్యూనిటీ సోప్ కిట్స్ కానీ, అలాగే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సోర్స్ ఇక్కడ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆడ కూడా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అవి కూడా గ్రామ మండల స్థాయిలో మనం మంజూరు చేయడానికి ప్రయత్నం చేస్తాం. అవి కూడా పూర్తి చెప్పి ఇప్పుడు కోరడం జరిగింది. అది కూడా 1 week 10 days ఒక స్పెషల్ డే తీసుకొని అన్ని గ్రామాలు చేస్తాం. అన్ని గ్రామాలు శానిటేషన్ సంబంధించి ఇంకుడు గుంతలు 100%. ఆల్రెడీ మేము గతంలో కొన్ని మంజూరు చేసినాము. ఇంకా బ్యాలెన్స్ ఉంటే కూడా పూర్తి స్థాయిలో 100 శాచురేషన్ ఆ గ్రామంలో మళ్ళీ ఇంకుడు గుంత లేని ఇల్లు ఉండదు అనేది మా ఆలోచన. అది కూడా ప్రభుత్వ ఆదేశానుసారం, జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం వితిన్ 1 month పూర్తి చేయడానికి ఏర్పాటు చేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.